సోజాప ప్రేమ అభిమానం అనే మాటలో నువ్వు చెప్పకు. అయినా ఈ అన్న మీద నీకు అభిమానం ఉంటే, నిజంగా ప్రేమే ఉంటే, నేను శుభాకాంక్షలు చెప్పినా చెప్పకపోయినా ఇంటికి వచ్చి నాకు రాఖీ కట్టాలి కదా నువ్వు. ఎందుకు కట్టాలయ్యా? నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నీ చెల్లిని గుర్తుపెట్టుకున్నావా? కనీసం రెస్పెక్ట్ ఇచ్చావా? అనధికారికంగా అయినా నాకేమైనా ఇంపార్టెన్స్ ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. అవన్నీ పక్కన పెడితే నాకు రావాల్సిన షేర్లు వాటాలు కూడా ఎగ్గొట్టావు. ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి వస్తా నేను? నీకంత పొగరు పనికిరాజు. ఆడపిల్లవి కాస్త అనుకువగా ఉండాలా. నీకన్నా పొగరేం లేదులే నాకు. అనుకువగా ఉన్నంతకాలం నువ్వేం చేశావు? నాకు ఏదో ఒక న్యాయం చేస్తావని ఎదురు చూసి చూసి నీ మీద విరక్తి పుట్టి కదా నేను నిన్ను టార్గెట్ చేసింది. మంచో చెడో నాకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పరచుకుని నేను ముందుకు పోతా ఉంటే సొంత శైలివై ఉండే నువ్వే నా పరువు తీస్తావా? టార్గెట్ చేస్తుందంటే టార్గెట్. ఈ అన్న బాగుంటే నువ్వు బాగున్నట్లు కాదా? ఎలా అవుతుందయ్యా? నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సంతకం పెడితే అవుతుందా? తమ్ముడే పేకాటే. మాటలు చెప్పినంత ఈజీ కాదు ఆచరించడం. అయినా నువ్వు పెద్ద డ్రామా రెడ్డివి. ఏందంటే నేను డ్రామా రెడ్డినా? ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? మైండ్ పోయిందా ఏమి నీకు? నీలాగా మైండ్ అయితే ఏం పోలేదులే. నువ్వు పెద్ద డ్రామా రెడ్డివే. సొంత చెల్లిని చూడలేని వాడివి. బయట అక్క చెల్లెమ్మల పైన దొంగ ప్రేమ ఒలకబోస్తూ ఎన్ని డ్రామాలు ఆడుతున్నావు? అవన్నీ ఓట్ల కోసమే కదా నువ్వు చేసేది.